ఎస్ఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన విభిన్న విజేతలను ప్రత్యేకంగా గుర్తించి సత్కరించిన భవిత పాఠశాల 2025 ఎస్ఎస్సీ ఫలితాల్లో సురుళ్లపేట పరిధిలోని భవిత పాఠశాలకు చెందినటువంటి హారిక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోట పులుమూరుకు చెందిన మునిసాగర్ మరియు సురుళ్లపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీనివాసులు తమ ప్రతిభను చాటుతూ విభిన్న ప్రతిభావంతులుగా 10వ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు। ఈ సందర్భంగా భవిత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో సురుళ్లపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ విభిన్న విద్యార్థులు చూపిన ఈ ప్రతిభ ఏదైతే ఉందో అది ఈ సమాజంలో స్ఫూర్తిదాయకమని తెలిపారు। ఈ విద్యార్థులకి ఇంటర్మీడియట్ లో ప్రవేశం కూడా కల్పించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు। మరొక అతిథిగా విచ్చేసినటువంటి ఉస్మాన్ బాషా మాట్లాడుతూ ఈ విభిన్న విజేతలుగా అభివర్ణించారు। ఈ పిల్లల ప్రతిభ గుర్తించి ప్రతి విద్యార్థిని విభిన్న విజేత పేరుతో ప్రత్యేక పురస్కారాలు అందజేయడం అనేటువంటి ఏదైతే ఉందో చాలా గొప్ప విషయమని ఈ బాలబాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన టీచర్స్ మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సూర్యకుమారి మరియు పాఠశాల టీచర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు। ఆద్యంతం భౌత చిన్నారులతో ఎంతో సంతోషంతో నింపుతూ ఈ కార్యక్రమం సాగింది। ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు। అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ సహాయ సహకారాలు ఏంటి, వాళ్ళకి ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళకి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలో వాళ్ళకు ఉన్నటువంటి రాయితీలు ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నటువంటి ప్రతిరోజు ఈ ఐఆర్టీ అనేటువంటి ఉన్నాము। ఈ పిల్లలంతా కూడా పబ్లిక్ పరీక్షలో పాస్ అయినారు। వీళ్ళకి మామూలుగా విద్యార్థులు 30 మార్కులు పాస్ మార్కులు ఉంటే వీళ్ళకి వాళ్ళ యొక్క డిజబిలిటీని బట్టి 10 మార్కులకి పాస్ కావడానికి కూడా జరుగుతారు। ఒక విధంగా అది మనకి పిల్లలకు కూడా అదృష్టం। 35 మార్కులకి పాస్ అయిన విద్యార్థి గారికి, ఉస్మాన్ సార్ గారికి మరియు శాంతకుమారి మేడం గారికి, కుమారి మేడం గారికి, కనకమ్మ గారికి, అందరికీ తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు। మా పిల్లలందరికీ నా శుభాశీస్సులు। ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన 10th క్లాస్ మన విభిన్న ప్రతిభావంతులు మన పిల్లలు చాలా విభిన్నంగా ప్రతిభను చూపించగలరు। నార్మల్స్ కన్నా కానీ సామర్థ్యం వాళ్ళలో దాగి ఉంది। దాని ఫలితమే ఈ 10వ తరగతి సాధించినటువంటి ఈ హారిత, మునిసాగర్, శ్రీనివాసులు వీళ్ళ ముగ్గురికి కూడా అభినంద కార్యక్రమం ఈరోజు జరపబడినది। విద్యాశాఖ అధికారి గారికి మరియు ఎన్టీఆర్డీ సేవా సంస్థ సభ్యురాలు మేడం నాదెంత శాంతకుమారి మేడం గారికి అందరికీ నమస్కారములు। ఈరోజు ఆ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళని మంచిగా వాళ్ళకి షీల్డ్ తర్వాత మేడం గారు మనీ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు। థ్యాంక్ యూ। అంతేకాకుండా పిల్లలు 10th పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాళ్ళని చదివించి వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకొని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ। ఆకాంక్షలు ఇవాళ దేశమంతా కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలు టీవీల్లో ఎక్కడ పెట్టిన పేపర్లంతా కనిపిస్తూ ఉన్నారు। 600కి 600 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా శిఖరాగ్రంలో కనిపిస్తూ ఉన్నారు। అయితే ఎందుకంటే వారు నిజంగా వివిధ రకాలైనటువంటి మరి మానసికమైతేనేమి కాస్త సమస్యలు ఉన్నటువంటి ఇట్లాంటి బిడ్డలు చదువుకు దూరం కాకుండా ఈ భవిత కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గొప్ప సేవలు అందిస్తాం। ఈ బిడ్డల కోసం ఈ భవిత స్కూల్లో ఉన్నటువంటి భార్గవి మేడం గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఎన్నో కార్యక్రమాలు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సహకారం అలాంటి ఎన్నో సంస్థల సహకారంతో చేస్తూ ఉన్నాము। అయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన దినంగా మేము భావిస్తా ఉన్నాం। భవిత విద్యార్థులు వాళ్ళకొక హానర్ కూడా అనుకున్నాం। విభిన్న విజేతలు ఈ షీల్డ్ కూడా మీరు చూస్తే కనుక ఆ పదం పెట్టాం। విభిన్న విజేతలు
నిజంగా వాళ్ళు పూర్తి ఈ దేశమంతా తెలుసుకోవాలి. అన్నీ బాగుండి మరి వందల గుట్టల మార్కులు సాధించే విద్యార్థులు కాదు. విభిన్నంగా ఉన్నా కూడా వాళ్ళు మరి తమ యొక్క శక్తిని, తమ యొక్క నైపుణ్యతను చాటినటువంటి ఈ ముగ్గురు విద్యా కుసుమాలు, చిరంజీవి హారిక మన భవిత స్కూల్ బిడ్డ, అదే మాదిరి మునిసాగర్ జెడ్పీ హై స్కూల్ కోటపూలూరు బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఎంఏఓ గారు శ్రీనివాసరెడ్డి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా నడుపుతున్నారు, వారి బిడ్డ అయినటువంటి శ్రీనివాసులు. ఈ ముగ్గురు వాళ్ళ చూడాల్సింది మార్కులతో ఈ సమాజాన్ని చూడకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. భవిత స్కూల్ సాధించినటువంటి ఘన విజయాలు, కీర్తి కిరీటాలు ఈ ముగ్గురు బిడ్డలు. ఆ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి నమస్కరించి నేను ప్రత్యేకంగా ధన్యవాడుతున్నటువంటి విద్యా కుసుమాలు. అలాంటి వాళ్ళ కోసం అండగా ఉంటున్నటువంటి ఈ తల్లిని గురించి కూడా మనం చెప్పుకోవాలి. శాంతకుమారి గారంటే దివ్యాంగుల హక్కుల కోసం చేసేటువంటి కృషి, వారి